ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులకి 5వ తారీఖులోగా జీతాలు ఇవ్వాలి. గుర్తింపు ఛార్జీలు ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడిని. మిత్రులారా, ఈరోజు 16వ తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై కనీస వేతనాలు పెంచాలని, తెలంగాణ 2వ PRCని ప్రకటించాలని, ఈరోజు ప్రభుత్వ శాఖల్లో ఏజెన్సీ వ్యవస్థని పెట్టి జీతాలు తగ్గించి చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అందుకని ఆ ఏజెన్సీలని రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 6 నెలల బకాయి వేతనాలు ఉన్నాయి వాటిని వెంటనే విడుదల చేయాలని, అలాగే ఏదైతే అక్రమ తొలగింపులు చేస్తూ ఉన్నారో ప్రభుత్వ ఖాళీలు నింపుతామనేటటువంటి పేరుతో అవుట్సోర్సింగ్ సిబ్బందిని తగ్గించి మళ్ళీ వాళ్ళ స్థానంలో వేరే కొత్త రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మేము చెప్పేది ప్రభుత్వ శాఖల్లో నియామకాలు చేయండి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి. కానీ అదే సందర్భంలో 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందిని మీరు తొలగించి ఈ పద్ధతి చేయడం అనేది చాలా అన్యాయమైన విషయం. అందుకని ఇవన్నీ అసెంబ్లీలో, శాసనసభలో చర్చ జరగాలి. అందుకే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మేము చెలో హైదరాబాదు ఇందిరా పార్కు ధర్నా కార్యక్రమానికి తలపెట్టాం. పర్మిషన్ వచ్చింది. పర్మిషన్ వచ్చి కూడా వేరే ప్రోగ్రాము మాది కన్ఫ్యూషన్ పేరుతో మమ్మల్ని కూడా అక్రమంగా అరెస్టులు చేశారు. అరెస్ట్ చేసినటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బందిని విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. శాసనసభ 31వ తారీఖు దాకా జరుగుతూ ఉందని చెప్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మేము ఏజెన్సీ తెస్తామని చెప్తున్నారు. పొలిటికల్ నిరుద్యోగులకు అవకాశం కల్పించే పేరుతో ఏజెన్సీలు పెట్టొద్దు. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పద్ధతి పాటించే అక్కడ అన్యాయం జరిగింది అవుట్సోర్సింగ్ సిబ్బందికి. మేము కోరేది అన్ని శాఖల్లోనూ నేరుగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఎలాగైతే జీతాలు ఇస్తున్నారో మాకు కూడా అదే పద్ధతులు ఇమ్మంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 36 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఈరోజు మేము అవుట్సోర్సింగ్ విధానంలో 90,000 ఉన్నాము, కాంట్రాక్ట్ విధానంలో 40,000 ఉన్నాం. 130,000 మంది పైగా ఉన్నాం. మాకు 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు అయినా జీతాలు రావట్లేదు. కాంట్రాక్టర్లు, ఏజెన్సీలు మాకు 1వ తారీఖున ఇవ్వాల్సిన జీతాన్ని 25వ తారీఖు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి అక్రమాలన్నీ సరికాపాడాలంటే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రభుత్వ డిపార్ట్మెంట్ నేరుగా అకౌంట్లో మాకు శాలరీలు వేయాలి. అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెన్షనర్ల దగ్గర నుంచి అందరూ కలిపితే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ 10 లక్షల మంది ఉన్నాం. 10 లక్షల మంది PRCని మొన్ననే ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి ప్రకటించిండు. ఏమని? మేము మళ్ళీ PRC కాల పరిమితి ఇంకో 6 నెలలు పెంచుతున్నామని. ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయింది. ఇంకా మీ ప్రభుత్వం ఇంకో సంవత్సరం కంటే ఎక్కువ ఉండే పరిస్థితి లేదు. మాకు చెప్పినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఆ రకంగా 36 శాఖల్లో ఉన్నటువంటి 130,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు భద్రత కల్పిస్తూ తీర్మానం చేయాలని. అయితే మేము ఈరోజు అనుకుంటున్నది చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మీరు భగ్నం చేసినా, సరిగ్గా నడవకుండా చేసినా 1వ తారీఖు తర్వాత మాకే అవకాశం ఉంటుంది. మొత్తం మీ వైఖరి మారకపోతే మీ ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగుల్లో వ్యతిరేకత మూటగట్టుకుంటా ఉన్నది. ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురవుతూ ఉన్నాం, వెట్టి చాకరీ చేస్తూ ఉన్నాం. 4 లేబర్ కోడ్ల పేరుతో 12 గంటల పని అమలవుతూ ఉంది. వీటన్నిటిని అరికట్టి 8 గంటల పని, ఉద్యోగ భద్రత, 1వ తారీఖున జీతాలు ఇవ్వడం, ఇట్లాంటి మా న్యాయమైన డిమాండ్ల మీద రాష్ట్ర శాసనసభలో మీరు నిర్ణయం చేస్తే సరే. మీరు చేయలేదా 1వ తారీఖు తర్వాత మాకు అవకాశం ఉంటుంది. మొత్తం మేము అన్ని శాఖల్లో ఉన్నటువంటి సిబ్బందితో పని బంద్ చేసేదానికి కూడా మేము నిర్ణయం తీసుకుంటామని హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఈ అసెంబ్లీ అయ్యేలోపుగా మాకు అనుకూలంగా నిర్ణయాలు చేయాలి. ఉద్యోగ భద్రత, జీతాలు, అక్రమ తొలగింపులు ఆపి మళ్ళా రెన్యువల్ చేయడం, ఈ పద్ధతి అన్నింటి మీద స్పందించాలని కోరుతూ ఈరోజు ఫెడరేషన్ రాష్ట్ర ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ మా భవిష్యత్ కార్యాచరణ 1వ తారీఖు తర్వాత కూడా ఉంటుంది. ఆ రకంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ వర్ధిల్లాలి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. ఏజెన్సీ విధానం రద్దు చేయాలి. ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇవ్వాలి. బకాయి వేతనాలు చెల్లించాలి. 8 గంటల పని అమలు చేయాలి. అక్రమంగా తొలగించిన అవుట్సోర్సింగ్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలి. ఎవరు మాట్లాడతారండి? ఏంటండి ప్రధాన డిమాండ్? నా పేరు పద్మశ్రీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ ఉపాధ్యక్షురాలిని. ఈ రోజున లక్షలాది మంది ఉద్యోగులు
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, డైలీ వేజ్ రకరకాల పేర్లతో ఈరోజు ఉద్యోగాలలో ఉన్నారు. వీళ్ళెవ్వరికీ కూడా పర్మనెంట్ ఉద్యోగులకు వర్తించే సౌకర్యాలు ఏవి కూడా వర్తింపజేయట్లేదు. అంతేకాదు దీంట్లో సుమారుగా 50-60% మంది మహిళలు కూడా ఉన్నారు. ముఖ్యంగా మున్సిపల్ రంగంలో ఉన్నారు, వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నారు, విద్యా సంస్థల్లో ఉన్నారు. వీళ్ళల్లో ఎక్కువ శాతం మంది మహిళలకి ప్రసూతి సెలవు కూడా అమలు కావట్లేదు. అలాగే సెలవులు ఏదైతే వారాంతపు సెలవులు ఉన్నాయో అవి కూడా అమలు కావట్లేదు. అలాగే అనేక మంది ఈ కాలంలో ఈ ఒత్తిడి తట్టుకోలేక పనిభారం పెరిగి జీతాలు నెల నెల జీతాలు రాక అక్రమ తొలగింపుల కారణంగా చాలామంది అనారోగ్యం పాలవడం, మరణించడం కూడా జరిగింది. కాబట్టి మేము మా ఫెడరేషన్ తరఫున ప్రభుత్వాన్ని కోరుతోంది ఏంటంటే, మొన్న మార్చి 20వ తారీఖు నాడు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. దాంట్లో పర్మనెంట్ ఉద్యోగులకి, వారి కుటుంబాలకి, అలాగే ఎవరైతే రిటైర్ అయిన ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి కూడా అటు ఆరోగ్య బీమా ఇచ్చారు, ప్రమాద బీమా కూడా ఇచ్చారు. అలాగే వారితో సమానంగా పనిచేస్తూ వారితో సమానంగా అన్నిట్లో పాలు పంచుకుంటున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, అలాగే 61 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసుని పెంచాలని చాలా డిపార్ట్మెంట్లలో 60 ఏళ్ళకే వాళ్ళని తీసేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి కూడా 61 ఏళ్ళు చేస్తూ జీవోని జారీ చేయాలని, దాంతోపాటుగా ఈ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ప్రభుత్వం కోసం పనిచేసిన ఈ ఉద్యోగులు రిటైర్ అయిపోయిన తర్వాత ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళ తర్వాత జీవితం వాళ్ళకి ఎట్లా గడపాలి? అందుకని వాళ్ళకి పెన్షన్ ఉండాలి, అలాగే గ్రాట్యుటీ ఉండాలి. ఈ సౌకర్యాలన్నీ కల్పిస్తూ వెంటనే ప్రభుత్వము చర్యలు తీసుకోవాలనేసి మేము కోరుతున్నాము. అలాగే ఉద్యోగ భద్రత ముఖ్యంగా మనం చూస్తున్నాం. గత 4-5 నెలల నుంచి మీడియాలో అనేక రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. దాదాపు 30,000 మందిని తొలగిస్తామని. ఇప్పుడు అందరూ కూడా 25 ఏళ్ల సర్వీస్ ఉన్నవాళ్ళు, పిల్లలు చదువులు పెళ్ళిళ్ళు మధ్యలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు వాళ్ళని తొలగించేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బతకాలి? ఏ ఉద్యోగం చేసుకుని బతకాలి? వాళ్ళ సర్వీస్ మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేసిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది అనేది కూడా మేము కోరుతున్నాము. కాబట్టి అక్రమ తొలగింపులన్నింటినీ ఎత్తివేసి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లోకి తీసుకోవాలి. దశల వారీగా పర్మనెంట్ చేయాలి. ఏవైతే ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఫెడరేషన్ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అవుట్సోర్సింగ్ చేసి చైర్మన్, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, వివిధ రకాల యూనివర్సిటీల్లో, మున్సిపాలిటీలో అన్ని రకాల విభాగాల్లో, అంటే దాదాపు ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ ప్రభుత్వం అనేది సీతకన్ను చూపిస్తూ ఉన్నది. నెలలో ఫస్ట్ తారీఖున జీతాలు ఇచ్చే దుస్థితి పోయి అలా ఉద్యోగాలు పీకేస్తే చాలా కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరిచి అసెంబ్లీ సమావేశాల వేదికగా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి 1వ తారీఖున జీతాలు ఇస్తూ ఏజెన్సీలను రద్దు చేసి నేరుగా ప్రభుత్వమే జీతాలు అనే ఒక నిదానాన్ని వాళ్ళు అమలు చేయాలని చెప్పేసి మేము ఇలా ఇంద్రపార్క్ వేదిక వచ్చినాం. చాలా దారుణం ఇది. మా కామ్రేడ్ సోదరులంతా పర్మిషన్ తీసుకున్నా కూడా ఇలా అరెస్ట్ చేసి ఒక గుప్పెడి మందితోనే ఇలా ఈ ధర్నాన్ని జరిగే విధంగా ప్రభుత్వం కట్టడి చేసింది. ప్రభుత్వం కట్టడి చేసినంత మాత్రాన ఈ ఉద్యమం అనేది ఆగిపోదు. ఎందుకంటే 6 నెలలు కష్టపడితే ఒక పంట వస్తుంది. అట్లనే ఒక ఉద్యోగి నెల రోజులు జీతం చేస్తే 6 నెలలకు, సంవత్సరానికి ఒకసారి జీతం ఇస్తూ ఉన్నది ప్రభుత్వము. వాళ్ళలో ఉన్న పిల్లలకి కానీ స్కూల్ ఫీజులు, రూమ్ రెంట్లు, పాలవాడికి, నీళ్ళవాడికి ఎట్లాంటి ఇబ్బందులు అనేవి ఉంటాయో మానవతా దృక్పథంతో ప్రభుత్వం అనేది ఆలోచన చేయాలి. ఇప్పటికీ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి కంటిన్యూషన్ జీవోస్ రాలేదు. ప్రభుత్వం అనేది ఒక శాశ్వత ఉద్యోగులే ప్రభుత్వం నడుస్తుంది అనుకుంటే తప్పు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అనే వాళ్ళు ప్రభుత్వానికి వెన్నుముక. ప్రభుత్వ శాఖలలో 70% మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉన్నారు. ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళంతా అవుట్సోర్సింగ్ ఉద్యోగులే అన్నప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. కనీసం ఇప్పటికైనా ఒక ఆలోచన చేయాలి. వెంటనే వీళ్ళని పర్మనెంట్ చేయమని ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగుల్ని మాదిరిగా చేయమని ఎప్పుడు అడగలేదు. ప్రమాద బారిన పడిన కనీసం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి చనిపోతే మేమే తలా ₹1 వేసుకొని ఆ కుటుంబాలకి చేతనిస్తా ఉన్నాం. ప్రభుత్వము వాడి పడేసిన ఇస్తలాగా పడేస్తుంది, కానీ ఏ ఒక్కరికి ఒక ఆర్థిక సహాయం అనేది ఇంతవరకు అందించలేదు. ప్రభుత్వ ఉద్యోగులకి ₹1 ప్రమాద బీమా ఇస్తున్న ప్రభుత్వం, అలాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ప్రమాద బీమా ఇవ్వాలి. 2వ PRCని వెంటనే ప్రకటించాలి. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను, కాంట్రాక్ట్ ఉద్యోగులను కడుపులో చూసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తా ఉన్నాను. లేనిచో వ్యతిరేక భావజాలం ఉన్న విధానాలకు పోకుండా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తే కూడదు అని చెప్పేసి అంటే అలాంటి విధానాలను కూడా అవలంబించడానికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వెనకాడరు. అవసరమైతే ఇదే ఇంద్రపార్క్ వేదికగా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు
సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రాణాన్ని లెక్క చేయలేని అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నిత్యము కత్తెల వంతెన మీద నడిసేవాడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. కాబట్టి దయవించి ఇప్పటికైనా ప్రభుత్వం కన్నుదెరిచి రాష్ట్రం నలుమూలల పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ వెంటనే పర్మనెంట్ చేసే విధంగా ప్రయత్నాలు చేయాలి. 1వ తారీఖునే జీతాలు ఇవ్వాలి. 2వ పిఆర్సీని వెంటనే ప్రకటించాలి. ఇప్పటికీ చాలా డిపార్ట్మెంట్లో నాకు తెలిసి కమర్షియల్ అండ్ ట్యాక్స్, డిటిఓ, ట్రెజరీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోతే మిషన్ భగీరథ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే చాలా మంది ఉద్యోగులను తీసేసినారు. వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. దయించి ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకొని వాళ్ళకు ఒక భరోసాను కనిపించాలి. వాళ్ళ ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విన్నవిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.